హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 30వ తారీఖు 10వ నెల 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసండి. అంతేకాకుండా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించిన పరీక్ష తేదీలను కూడా ప్రకటించడం జరిగిందండి. జనవరి 5వ తారీఖు నుంచి అయితే ఉంటాయి. మరి ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో మన యాప్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఫుల్ కోర్స్ ఉంది. అంతేకాకుండా టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి, తీసుకోండి. అంతేకాకుండా మనకు జనవరిలో ఏపీపీఎస్సీ క్యాలెండర్ అయితే రాబోతుందండి. దాంట్లో కూడా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మరి నోటిఫికేషన్ వచ్చాకే ప్రిపేర్ అవుదామంటే మరి టైం అయితే సరిపోదు. కాబట్టి ముందు నుంచే మనము ప్రిపరేషన్లో ఉండాలి. ఓకేనా? కాబట్టి వెంటనే కోర్స్ తీసుకోండి, మన యాప్లో ఉంది. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఈరోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, దివాళీ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. రైట్, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు. వీడియో కనుక మీకు నచ్చి వర్త్గా ఉన్నట్లయితే తప్పకుండా చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. అక్టోబర్ 28న ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం రూపొందించిన అమాధ్య మరియు అక్సర్ అనే 2 స్వదేశీ ఫాస్ట్ పెట్రోలింగ్ నౌకలను రూపొందించిన నౌకా నిర్మాణ సంస్థ పేరేంటి? ఆన్ 28 October 2028, నేమ్ ఆఫ్ ది షిప్ బిల్డింగ్ కంపెనీ. సో నేమ్ ఆఫ్ ది షిప్ బిల్డింగ్ కంపెనీ దట్ డిజైన్ 2 ఇండోజీనియస్ ఫాస్ట్ పెట్రోల్ వెజల్స్. సో ఏంటది? ఒకటవది అదమ్య మరియు అక్సర్. అదమ్య, అక్సర్ ఫర్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మరి ఎవరు రూపొందించారండి ఈ యొక్క అదమ్య మరియు అక్సర్ అనేటువంటి 2 స్వదేశీ ఫాస్ట్ పెట్రోలింగ్ నౌకలు? ఎవరండి? ఆప్షన్ బి అండి, గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. వివరాలు చూద్దాం. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ అక్టోబర్ 28న ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం రూపొందించిన అదమ్య మరియు అక్సర్ అనే 2 స్వదేశీ ఫాస్ట్ పెట్రోలింగ్ నౌకలను ప్రారంభించింది. ఈ నౌకలు ఆఫ్షోర్ ఆస్తులు, ద్వీప ప్రాంతాల రక్షణను మెరుగుపరచడానికి మరియు నిఘా కార్యకలాపాలను నిర్వహించడానికి ఉద్దేశించబడింది. దేనికోసమండి? మరి యొక్క ఆఫ్షోర్ ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని మరియు ద్వీప ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క సంరక్షణ కోసం ఇవి రూపొందించడం అయితే జరిగింది. ఓకేనా? ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం 2 స్వదేశీ ఫాస్ట్ పెట్రోలింగ్ నౌకల ప్రారంభం. వాటి పేర్లు అదమ్య మరియు అక్సర్. ఎప్పుడు ప్రారంభించారు? 28 అక్టోబర్ 2024. ఓకే, నెక్స్ట్. భారత రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే మౌలిక సదుపాయాలు మరియు ఆధునీకరణ పెంచే ఉద్దేశంతో ఏ దేశంతో ఇటీవల అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? Indian Ministry of Railways has recently entered into an MOU with which country to enhance railway infrastructure and modernization? ఓకేనా? టు ఎన్హాన్స్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మోడర్నైజేషన్. మరి ఏ దేశంతో ఈ యొక్క MOU ఒప్పందం అయితే కుదుర్చుకోవడము జరిగింది? ఓకేనా? మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారు. ఏ దేశంతో అండి? స్విట్జర్లాండ్. ఓకేనా? యూరోపియన్ కంట్రీ స్విట్జర్లాండ్తో. వివరాలు చూద్దాం. మౌలిక సదుపాయాల ఆధునీకరణ మరియు కార్యాచరణ సామర్థ్యాన్ని లక్ష్యంగా చేసుకుని సాంకేతిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి స్విట్జర్లాండ్ పర్యావరణ పరిరక్షణ, రవాణా, శక్తి మరియు కమ్యూనికేషన్ల సమైక్య విభాగంతో భారతీయ రైల్వే తన అవగాహన ఒప్పందాన్ని పునరుద్ధరించింది. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సంతకం చేయబడిన ఈ ఒప్పందము 2017లో ప్రారంభించబడిన భాగస్వామ్యానికి కొనసాగింపుగా రైల్వే సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచడంలో కీలకమైన రంగాలపై దృష్టి సారిస్తుంది. మరి యొక్క MOU పునరుద్ధరణకు భారత రైల్వే మంత్రిత్వ శాఖ మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి మద్దతు లభించింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ భారతదేశ ఆధునీకరణ లక్ష్యాలతో కూడిన అమరికను హైలైట్ చేయడం అయితే చూడవచ్చు. ఇటీవల మనం చూస్తున్నామండి, మన రైల్వే విభాగంలో చాలా యాక్సిడెంట్ అయితే అవుతున్నాయండి. ఓకేనా? మరి యొక్క రక్షణ సంబంధమైన అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచడానికి కూడా మరి ఇందులో ఈ MOU ముఖ్యమైనటువంటి అంశంగా అయితే మనం చెప్పుకోవచ్చండి. కాబట్టి ఈ క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్, మనము గుర్తుంచుకోవాలి. ఓకే, యా.
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్కు ప్రపంచ శాంతికి తోడ్పడిన వారికి అందించే అత్యుత్తమ పౌర పురస్కారము అందించిన దేశం పేరేంటి? ఇటీవల అందించడం అయితే జరిగిందండి. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పేరేంటండి? శ్రీ రవిశంకర్ గారు. Which country gave the highest civilian award to the eminent spiritual guru Sri Sri Ravi Shankar for his contribution to world peace? ఇంపార్టెంట్. మరి ఏ దేశం అందజేసిందండి? ఆప్షన్ డి ఫిజీ దేశము. ఓకే, ఫిజీ. రిపబ్లిక్ ఆఫ్ ఫిజీ గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్కు తన అత్యున్నత పౌర పురస్కారము గౌరవాధికారి ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫిజీ ప్రదానం చేసింది. మరి ఫిజీ ప్రెసిడెంట్ రతు విలియం ఎం కటోనివేరే అందించిన ఈ గుర్తింపు శాంతి, ఐక్యత మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలను ప్రోత్సహించడంలో శ్రీశ్రీ చేసిన కృషిని గుర్తిస్తుంది. ఫిజీ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకోవడం గౌరవంగా భావిస్తున్నాను అని శ్రీశ్రీ సోషల్ మీడియాలో తన కృతజ్ఞతలు తెలపడం అయితే జరిగింది. ఓకేనా. మరి రవిశంకర్ గారు స్థాపించినటువంటి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పేరేంటండి? ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఓకే, ఆర్ట్ ఆఫ్ లివింగ్ గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము 10వ తరగతి చదువుతున్న మేధో వైకల్యం కలిగిన పిల్లలకు 35 మార్కులకు బదులు 10 మార్కులు వస్తే పాస్ అని ప్రకటించింది? రీసెంట్లీ విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ దట్ ద ఇంటెలెక్చువల్లీ డిజేబుల్డ్ చిల్డ్రన్ స్టడీయింగ్ ఇన్ ద క్లాస్ ఆఫ్ 10th విల్ పాస్ ఇఫ్ దే గెట్ 10 మార్క్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 35. ఏ రాష్ట్ర ప్రభుత్వం అని నిర్ణయం తీసుకుంది? ఆన్సర్ ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. చూద్దాం. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉండే మినహాయింపులను ప్రస్తావిస్తూ ప్రభుత్వము పరీక్షల విభాగం మార్గదర్శకాలు విడుదల చేసింది. మెంటల్ రిటార్డేషన్ స్థానంలో మేధో వైకల్యం అని పేరు మార్చిందని గమనించాలి. ఇంపార్టెంట్. ఓకే, మెంటల్ రిహార్టేషన్ అని ఉండేది, రిటార్డేషన్. సో దాని స్థానంలో ఏం మార్చారు? మేధో వైకల్యం అని పేరు మార్చి మరి అన్ని సబ్జెక్టులోనూ ఉత్తీర్ణత మార్కులన్నీ 35 మార్క్స్ అందరికీ, కానీ వీరికి 10 మార్కులు వస్తే చాలని పేర్కొనడం అయితే చూడవచ్చు. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో వర్షపాతం ఆధారంగా ప్రకటించిన కరువు జిల్లాలు క్రింది వాటిలో ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ బీన్ డిక్లేర్డ్ drought prone on the basis of rainfall in the state as per the recent orders? Answer ఆప్షన్ డి అని పైవన్ అండి. కర్నూలు, చిత్తూరు, అనంతపురము, సత్యసాయి జిల్లా మరియు అన్నమయ్య జిల్లా. ఈ 5 జిల్లాలలో కూడా మరి కరువు జిల్లాలుగా వీటిని అయితే ప్రకటించడం అయితే జరిగిందండి. ఓకేనా, వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. ఖరీఫ్లో 5 జిల్లాల పరిధిలో 54 కరువు మండలాలను ప్రకటిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. తీవ్ర కరువు మండలాలు 27 కాగా మధ్యస్థంలో మరో 27 మండలాలు ఉన్నాయి. జూన్ 4 నుంచి సెప్టెంబర్ 30 వరకు మండలాల వారీగా వర్షపాతము, పొడి వాతావరణంతో పాటు సాగు విస్తీర్ణము, రిమోట్ సెన్సింగ్ ఆధారిత సమాచారము, తేమ, హైడ్రాలజీ తదితర అంశాల ఆధారంగా కరువు మండలాలను నిర్ణయించినట్లుగా రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా తెలిపారు. ఈ మండలాల పరిధిలో కరువు సహాయక చర్యలు చేపట్టడంతో పాటు రైతులకు రుణాలు మంజూరుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో త్రాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాల వారీగా కరువు మండలాల వివరాలు చూసినట్లయితే కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అయితే ఇవి ఉన్నాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రం అమృత్ ఉద్యానవనంలో ఇటీవల ఏర్పాటు చేసిన రథచక్రాల నమూనా ఏ దేవాలయానికి చెందింది? ఇటీవల ఏర్పాటు చేశారండి. అమృత ఉద్యానవనం అనేది రాష్ట్రపతి భవన్లో ఉంటుందండి. ఇందులో రథచక్రాల నమూనాను ఏర్పాటు చేశారండి. విత్ శాండ్ స్టోన్తో తయారు చేసినటువంటి, అంటే ఇసుక రాయితో తయారు చేసినటువంటి రథచక్రాలు. ఓకేనా. ద మోడల్ ఆఫ్ రథచక్రాస్ రీసెంట్లీ ఇన్స్టాల్డ్ ఎట్ ద రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ అమృత్ గార్డెన్ బిలాంగ్స్ టు విచ్ టెంపుల్? దేనికి చెందిందండి? రథాలయాలు అంటేనే మనకి ఏది గుర్తు రావాలి? కోనార్క్ సూర్య దేవాలయం. ఎక్కడుందండి? కోనార్క్, ఒడిషాలో ఉంటుంది. చూద్దాం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒడిషాలోని కోనార్క్ సూర్య దేవాలయము రథచక్రాల నమూనాను రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేశారు. అచ్చం కోనార్కు చక్రాలను తలపించే ఎర్రని ఇసుక రాయితో రూపొందించిన 4 చక్రాలను రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రము అమృత్ ఉద్యాన్లో ప్రతిష్ఠించారు.
మరి భారతదేశ సమున్నత వారసత్వ వైభవాన్ని సందర్శకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ఈ చక్రాలను ఏర్పాటు చేసినట్లుగా రాష్ట్రపతి కార్యాలయం మంగళవారము ఒక ప్రకటనలో తెలిపింది. భారతీయ సంస్కృతి, సాంప్రదాయము, చారిత్రక ఆనవాళ్లను రాష్ట్రపతి భవన్లో ప్రవేశపెట్టడానికి తీసుకుంటున్న పలు చర్యల్లో భాగంగానే కోనార్క్ చక్రాల ప్రతిరూపాలను నెలకొల్పినట్లుగా వెల్లడించింది. కోనార్క్ సూర్య దేవాలయం యునెస్కో గుర్తింపు పొందిన వారసత్వ కేంద్రాల్లో ఒకటి. ఒడిషా మరియు నిర్మాణ శైలికి ఇది తార్కాణంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న తొట్టియార్ జల విద్యుత్ పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించనున్నారు? ఇన్ విచ్ స్టేట్ విల్ ద రీసెంట్లీ ఇన్ ది న్యూస్ తొట్టియార్ హైడ్రోపవర్ స్కీమ్ బి లాంచ్డ్? తొట్టియార్ జల విద్యుత్ పథకం అండి. ఎక్కడండి? కేరళ. ఓకే, చూద్దాం. ముఖ్యమంత్రి పినరయి విజయన్ అక్టోబర్ 28, 2024న ఇడుక్కిలో తొట్టియార్ జల విద్యుత్ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ 40 మెగావాట్ల ప్రాజెక్ట్ విద్యుత్ ఉత్పత్తిలో నీటిని సమర్థవంతంగా ఉపయోగించడము గమనార్హము. ఏటా 99 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఓకేనా. మరి తొట్టియార్ ప్రాజెక్టు నీటి అవసరాలు తక్కువగా ఉండడంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. ట్రయల్ పరుగుల సమయంలో ఇది 173 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేయడం ద్వారా అంచనాలను మించిపోయింది. స్థిరమైన ఇంధన ఉత్పత్తికి ఈ సామర్థ్యము కీలకంగా మారనున్నట్లుగా తెలియజేశారు. ఇంపార్టెంట్. అడిషనల్ క్వశ్చన్స్. రైటర్స్ విలేజ్ అనే సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? విచ్ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్లీ లాంచ్డ్ ఏ కల్చరల్ ఇనిషియేటివ్ కాల్డ్ ద రైటర్స్ విలేజ్? ఏ రాష్ట్రం అండి? ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్, డెహ్రాడూన్లో ప్రారంభించారండి. ఓకే, నిన్న చెప్పుకున్నాం ఇవి. ఇటీవల భారతదేశ తూర్పు తీరాన్ని తాకిన తుఫానుకు డానా లేదా ధానా అండి, దానా అని పేరు పెట్టిన దేశం. విచ్ కంట్రీ నేమ్డ్ సైక్లోన్ ధానా విచ్ రీసెంట్లీ హిట్ ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా? ఆప్షన్ సి ఖతర్. ఓకే, ఖతర్. నెక్స్ట్ వన్ చూద్దాము. గ్లోబల్ ఎకోసిస్టమ్ అట్లాస్ చొరవ ఇటీవల కొలంబియాలో ఏ కార్యక్రమంలో ప్రారంభించబడింది? ద గ్లోబల్ ఎకోసిస్టమ్ అట్లాస్ ఇనిషియేటివ్ వాజ్ రీసెంట్లీ లాంచ్డ్ ఇన్ కొలంబియా ఎట్ విచ్ ఈవెంట్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, యునైటెడ్ నేషన్స్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ అండి, COP16. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, నెక్స్ట్ వన్. అల్జిమర్స్ వ్యాధికి చికిత్స చేయడానికి కొత్త విషరహిత అణువులను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? విచ్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ డెవలప్డ్ న్యూ non-toxic molecules for treating అల్జిమర్స్ డిసీజ్? అల్జిమర్స్ అంటే ఇది ఒక రకమైన మతిమరుపు వ్యాధి అండి. కొన్ని వయోపరిమితి ఎక్కువగా అయినటువంటి వారిలో లైక్ వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుంది. ఓకేనా. మరి దీనికి అల్జిమర్ చికిత్సకి కొత్త విషరహిత అణువులను ఏ సంస్థ అభివృద్ధి చేసిందండి? నాన్ టాక్సిక్ మాలిక్యులర్స్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, పూణే. అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, పూణే. వార్తల్లో కనిపించే నేషనల్ మిషన్ ఫర్ మాన్యూస్క్రిప్ట్ ఏ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడింది? నేషనల్ మిషన్ ఫర్ మాన్యూస్క్రిప్ట్ విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై విచ్ మినిస్ట్రీ? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పర్యాటక మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. పర్యాటక మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. చూద్దాం. సో గైస్, ఇదండి ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దివాళీ సందర్భంగా మన యాప్లో లాంచ్ చేసినటువంటి అన్ని కోర్సులపైన మంచి ఆఫర్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి. తప్పకుండా ప్రతి ఒక్కరు తీసుకోండి. ముందుగా డెమో చూడండి. డెమో చూసి మీకు నచ్చితేనే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఏపీ డిఎస్సి కావచ్చు, ఏపీపీఎస్సి గ్రూప్స్ కావచ్చు, ఏపీఎస్ఐ కానిస్టేబుల్, నెక్స్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఉంది, ఎండోమెంట్ ఉంది. నెక్స్ట్ వీటన్నిటికి సంబంధించిన కోర్సులు అయితే లాంచ్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి క్లియర్గా. ఓకేనా. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్.